ఆనందం అంటే ఏమిటి? దీనికి సంబంధించి ఒక మోరల్ స్టోరీ విందామా? ఒకసారి ఒక వ్యాపారి సముద్ర తీరంలో నడిచిపోతున్నారు. అక్కడ ఒక జాలరి తన వలని పక్కన పెట్టి పడుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. సంతోషంగా కూనిరాగాలు తీస్తున్నాడు. జాలరి అంత ఆనందంగా చూడడం చూసి ఆ వ్యాపారికి ఆశ్చర్యం కలిగింది. అతని దగ్గరికి పోయి పలకరించాడు. వారి సంభాషణ ఇలా కొనసాగింది. వ్యాపారి అంటున్నాడు, "ఈరోజు చేపలు పట్టడానికి వెళ్ళలేదా?" అప్పుడు జాలరి, "చేపలు పట్టి అమ్మేశానండి. పనంతా పూర్తి చేసుకుని వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను." వ్యాపారి అంటున్నాడు కదా, "అలాగా? అయితే ఇంకా చేపలు పట్టవచ్చు కదా?" జాలరి, "ఇంకానా? ఎందుకు? ఇంకా ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా?" జాలరి, "సంపాదించి ఏం చేయాలి?" వ్యాపారి, "నీ సొంతానికి ఒక పడవ కొనుక్కుని మరిన్ని చేపలు పట్టవచ్చు కదా అని వ్యాపారి అంటున్నాడు. అప్పుడు జాలరి అంటున్నాడు కదా, "పట్టి ఏం చెయ్యాలి?" వ్యాపారి అంటున్నాడు, "ఇంకా డబ్బు సంపాదించి ఇల్లు కొనుక్కోవచ్చు కదా." జాలరి, "అప్పుడు మరి ఏం చెయ్యాలి?" వ్యాపారి, "ఇంకా నీవు ఎక్కువ చేపలు పట్టి అమ్మి ఇంకా డబ్బు సంపాదించి టీవీ, ఫ్రిడ్జ్, కారు కొనుక్కోవచ్చు కదా." జాలరి అంటున్నాడు కదా, "అప్పుడేమవుతుంది?" మరలా వ్యాపారి అంటున్నాడు, "నువ్వు ఆనందంగా జీవించవచ్చు." జాలరి, "అలాగా? అయితే ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి? ఇప్పుడు నేను సంతోషంగా లేనా? అవన్నీ చేసినప్పుడే నేను సంతోషంగా ఉండగలనని మీ ఉద్దేశమా అని వ్యాపారిని అడగడం జరుగుతుంది. ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అతనికి నోట మాట రాలేదు. కొంచెం లోతుగా ఆలోచించండి. అనవసరంగా క్రొత్త క్రొత్త విషయాలను కలుపుకుంటూ పోవడం వల్ల ఏమిటి ప్రయోజనము? కొంతమందికి అవి అవసరం కావచ్చు, కానీ అందరికీ అన్నీ అవసరం కాదు. మనకి ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నాయన్న దాని మీద మన సంతోషం ఆధారపడదు. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. సామెతలు చెప్పినట్టుగా ఆనందం అనేది మనసులో ఉండేదేమో కదా. పై కథను చదివినప్పుడు మన అభివృద్ధిని వెక్కిరించి సోమరితనాన్ని ప్రోత్సహిస్తున్నామని అనుకోకండి. అభివృద్ధి అవసరమే, పురోగతి కావాల్సిందే, కానీ అవి ఎంతవరకు? పైపెచ్చు అవి అందరికీ ఆనందాన్ని పంచగలుగుతున్నాయా? ఈ విషయాన్ని మనం తప్పక మనసులో ఉంచుకోవాలి.